వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జాంబీ ఈ పదం మనం చాలా సార్లు విన్నాం, చాలా సినిమాల్లో కూడా చూసాం. కానీ నిజంగా ఎప్పటికైనా మనుషులు జాంబీగా మారతారా? అలాంటి పరిస్థితులకి సంకేతాలు ఏంటి? చనిపోయి బ్రెయిన్ వర్క్ అవ్వకుండా మళ్ళీ బ్రతికి జాంబీ అనిపించుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాం, కాబట్టి మిస్ అవ్వకుండా మొత్తం చూసేయండి. అసలు జాంబీ అంటే ఏంటి? ఈ పేరు ఎక్కడి నుంచి పుట్టింది? హైటీలో ఒక జానపదంలో ఉన్న టర్మే ఈ జాంబీ. ఆ మిత్ ప్రకారం జాంబీ అంటే చనిపోయిన వ్యక్తికి కొన్ని క్షుద్ర పూజలు చేసి మళ్ళీ లేపుతారు. అతను నడుస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ అతని ఆత్మ మాత్రం బాడీలో ఉండదు. కానీ ఆ బాడీ ఆ పూజ చేసి లేపిన వాడు ఏం చెప్తే అది చేస్తుంది. దీన్ని మన మోడర్న్ డే సైన్స్ లో చెప్పాలంటే మనిషి బాడీలో అన్ని ఆర్గాన్స్ పనిచేయడం మానేసి డెడ్ అయిపోయి చనిపోతారు. కానీ అలా చనిపోయిన డెడ్ బాడీలో బ్రెయిన్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ముందులా కాకుండా కొత్తగా బిహేవ్ చేయడాన్నే జాంబీ అంటారు. అసలు బ్రెయిన్ రీస్టార్ట్ అవడం ఏంటి, కొత్తగా బిహేవ్ చేయడం ఏంటి, కాస్త క్లియర్ గా చెప్పా? చెప్తాను. మనిషి బ్రెయిన్ లో సెరిబ్రమ్ లో న్యూరాన్స్ ఉంటాయి. వాటి మధ్య మన ఎక్స్పీరియన్సెస్, మన మెమరీస్, మన ఎమోషన్స్, టోటల్ గా నువ్వు అని చెప్పే ఐడెంటిటీ ఉంటుంది. అండ్ మనిషి బాడీలో కాళ్ళు, చేతులు అండ్ అన్ని పార్ట్స్ మూవ్మెంట్ ని కంట్రోల్ చేసేది బ్రెయిన్ స్టెమ్. కానీ కొంతమంది న్యూరో సైంటిస్ట్ ఏమంటున్నారంటే ఎప్పటికైనా ఒక విపత్తు వచ్చి మనిషి బ్రెయిన్ లో మన ఎమోషన్స్, మన థింకింగ్స్, మన మెమరీస్ తో కూడిన సెరిబ్రమ్ అండ్ లింబిక్ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోయి ఫైనల్ గా బ్రెయిన్ అండ్ మన బాడీ షట్ డౌన్ అయిపోయి చనిపోతారు. కానీ ఓ టైం తర్వాత బ్రెయిన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ మనం బతుకుతామా? మనం అంటే మన మెమరీస్, మన థింకింగ్, మన బిహేవియర్, మన ఎమోషన్స్ ఇవన్నీ మన బ్రెయిన్ లో సెరిబ్రమ్ లో ఉంటాయి. కానీ ఆ పార్ట్ రీస్టార్ట్ అవ్వకుండా మన బాడీలో పార్ట్స్ అయిన కాళ్ళు, చేతులు, హెడ్ ఇలా అవయవాల కదలికల కారణమయ్యే బ్రెయిన్ స్టెమ్ మాత్రం రీస్టార్ట్ అయితే అది మనం బ్రతికినట్టు కాదు, మన బాడీ మాత్రమే బ్రతికినట్టు. అసలు అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? జనరల్ గా చాలా మంది ఈ జాంబీ అనేది సినిమాల్లో తప్ప బయట చూడలేం అనుకుంటారు. కానీ మనం చూస్తున్న ప్రపంచంలోనే కొన్ని జాంబీస్ తిరుగుతున్నాయి తెలుసా? మన మధ్య జాంబీసా? ఎస్, మనం చూసే ప్రపంచంలోనే ఉన్నాయి. కొన్ని చెట్లకి ఫంగస్ పడుతూ ఉంటుంది, అందులోనే కొన్ని పుట్టగొడుగులు కూడా పుడతాయి. వాటిల్లో కొన్ని పారాసైట్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా ఒఫియోకార్డైసెప్స్ యూనిలాటరాల్సిస్ అనే పారాసైట్ అయితే చీమలకు చాలా డేంజరస్. వన్స్ చీమలు వాటిని టేస్ట్ చేస్తే ఆ చీమల ఎక్సోస్కెల్టన్ లోకి ఆ పారాసైట్ ప్రవేశించి దాన్ని వీక్ చేసి ఆ ఎక్సోస్కెల్టన్ ద్వారా ఆ చీమ బ్రెయిన్ లోకి వెళ్లి ఆ బ్రెయిన్ ని చంపేసి ఆ పారాసైట్ దాని కంట్రోల్ లోకి తీసుకుంటుంది. వన్స్ అలా జరిగాక ఆ చీమ మైండ్ లైన్ చీమగా బిహేవ్ చేస్తుంది. దాని కళ్ళు జాంబీ సినిమాల్లో చూపించే విధంగా వైట్ గా మారిపోయి ఎందుకు నడుస్తున్నాయో కూడా తెలియకుండా నడుస్తూ ఎక్కడో చోట చనిపోతాయి. వాటిని జాంబీ యాంట్స్ అంటారు. ఓహో, అయితే చీమల్లో కూడా జాంబీస్ ఉంటాయన్నమాట. ఒక్క చీమల్లోనే కాదు, చాలా జంతువుల్లో ఈ జాంబీస్ గా మారే డిసీజెస్ ఉన్నాయి. అందులో ఎలకలు కూడా ఒకటి. టోక్సోప్లాస్మా అనే వైరస్ రాట్స్ ని అంటుకున్నాక అవి వాటి బ్రెయిన్ లోకి వెళ్లి వాటి బ్రెయిన్స్ ని చంపేస్తాయి. వన్స్ బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయాక అవి వాటి తత్వాన్ని కోల్పోతాయి, వాటి బిహేవియర్ కోల్పోతాయి. డైరెక్ట్ గా క్యాట్స్ కి భయపడకుండా వాటికి ఎదురు వెళ్ళడం లాంటివి చేస్తాయి. కానీ మన హ్యూమన్స్ కి ఎక్సోస్కెల్టన్ కాకుండా బోన్స్ ఉండడం వల్ల, వాటికంటే మన బ్రెయిన్ అండ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవడం వల్ల ఇవి మనుషులకు సోకట్లేదు. అమ్మయ్య, అయితే మన మనుషులం సేఫ్ అన్నమాట. సేఫ్ లేదు, గాడిది గుడ్డు లేదు. వైరస్ కూడా రూపాంతరం చెందుతుంది. ఒకవేళ ఆ చీమల్ని, ఎలకల్ని ఎఫెక్ట్ చేసే టోక్సోప్లాస్మా లాంటి వైరస్లు రూపాంతరం చెంది మనుషుల్ని ఎఫెక్ట్ చేసే అంత స్ట్రాంగ్ గా తయారైతే అంతకు మించిన విపత్తు మనుషులకి ఇంకొకటి ఉండదు. దగ్గు, జ్వరాన్ని తెచ్చే కరోనాకే ప్రపంచం అల్లాడిపోతే ఇంకెలాంటిది వస్తే ఏమైపోతుందో నువ్వే ఊహించు. అంటే ఇప్పుడు అలాంటి వైరస్ మనుషులకు సోకితే మనం కూడా జాంబీ సినిమాల్లో జాంబీలాగా వింతగా మారిపోయి పక్కన కరిచేస్తే వాడికి కూడా వైరస్ సోకుతుందా? ఎస్, నీకు రేబీస్ తెలుసా? బేబీసా? బేబీస్ కాదా, రేబీస్. ఏదైనా జంతువు కరవడం వల్ల మనుషులు సోకే వైరసే అది. జనరల్ గా కుక్కలు కరిచినప్పుడు ఎక్కువగా మనుషులకు సోకుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసి కుక్క కరిచిన వెంటనే ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల సేఫ్ అయిపోతున్నాం. ఒకవేళ కరెక్ట్ టైంలో వ్యాక్సిన్ పడకపోతే ఈ వైరస్ మనిషిని చాలా డేంజరస్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మనిషి బ్రెయిన్ లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని హ్యాక్ చేసి దాని కంట్రోల్ లోకి తీసుకుంటుంది. వన్స్ ఈ ఇన్ఫెక్షన్ ముదిరితే మనిషి చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారిగా చిన్నగా పారాలిసిస్ రావడం, తీవ్రమైన కోపం చూపించడం అండ్ ఎక్కువ సౌండ్ కి, లైట్ కి భయపడడం, వాటర్ అంటే భయపడడం, ఇలా చాలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు. అండ్ ఆ మనిషి ఇంకొక మనిషిని కరిచినా, కిస్ చేసినా ఆ వైరస్ అవతల వ్యక్తికి సోకే అవకాశాలు ఉన్నాయని అంటుంటారు. సో ఒక వైరస్ మనిషి బ్రెయిన్ ని హ్యాక్ చేయగలదు అండ్ బిహేవియర్ ని మార్చగలదని ప్రూవ్ అయినట్టేగా. అవును మావా. ఈ జాంబీ ప్రక్రియ జరగచ్చు అనడానికి ఒక నిదర్శనం ఉంది. ఏంటది? ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. గ్రహం అనే బ్రిటిష్ ఆయన చాలా డిప్రెషన్ లోకి లోనయ్యి
బాత్ టబ్ లో కరెంట్ పెట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు. డెడ్ బాడీలో పడున్న ఆయన్ని డాక్టర్ సిపిఆర్ చేసి మళ్ళీ తిరిగి బ్రతికించారు. 8 months తర్వాత లేచిన గ్రహం మాట్లాడిన మాటలు డాక్టర్స్ ని ఆశ్చర్యపరిచాయి. అతను నేను బ్రతికిలేను, నా బ్రెయిన్ వర్కింగ్ ఆగిపోయిందా అన్నాడు. అతను మెంటల్ డిసీజ్ తో అలా మాట్లాడుతున్నారని అనుకున్నారు వాళ్ళు. కానీ అతను చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. తనకి ఇష్టమైనవన్నీ పట్టించుకోవడం మానేశాడు. లైక్ అతని కార్, అతని హౌస్, రిలేషన్స్, ఇలా అన్నిటినీ పట్టించుకోవడం మానేశాడు. టేస్ట్ అండ్ స్మెల్ సెన్సెస్ కూడా కోల్పోయాడు. అతని పరిస్థితి చూసి విచిత్రంగా ఫీల్ అయిన డాక్టర్ అతని బ్రెయిన్ ని స్కాన్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఏంటి మామ అది? అతని బ్రెయిన్ స్కాన్ రిజల్ట్ లో అతని బ్రెయిన్ లో 80% యాక్టివిటీ పనిచేయట్లేదు. మొదట్లో చెప్పినట్టు మన తత్వాలు, మన మెమరీస్ అండ్ మన ఎమోషన్స్ ఉండే బ్రెయిన్ సెరిబ్రమ్ లో యాక్టివిటీలో ఉంది. జస్ట్ అతని బాడీ వర్క్ అవుతుంది అంతే. దీన్నే చాలా మంది జాంబీ సిమ్టమ్స్ అండ్ బిహేవియర్ అంటుంటారు. ఇంత మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో డాక్టర్స్ కి అందరినీ ఒక సంఘటన జరిగింది. అదేంటంటే June 1st, 2012 బ్రెజిల్లో కాల్విన్ శాంటోస్ అనే 2 ఏళ్ల పిల్లోడిని నిమోనియా అని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు రాత్రి ఆ పిల్లోడు బ్రీతింగ్ రేట్ అండ్ హార్ట్ బీట్ లో అవుతూ ఒక్కసారిగా చనిపోయాడు. ఆ పిల్లోడి బాడీని డాక్టర్స్ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించారు. వాళ్ళు ఆ పిల్లోడి బాడీని పోర్చడానికి తీసుకెళ్తుంటే సడన్ గా ఆ పిల్లోడు లేచాడు. వాటర్ కావాలి అని అడిగాడు. వాటర్ తాగిన 2 hours కి మళ్ళీ చనిపోయాడు. చాలా సేపు చూసి ఇక మళ్ళీ లేవడు అని డిసైడ్ అయ్యి పూర్తి చేశారు. చచ్చి మళ్ళీ లేచాడా? ఎస్. అలాగే 2014 లో ఫిలిప్పైన్స్ లో ఒక 3 ఏళ్ల పాప హాస్పిటల్లో చనిపోయాక తనని పోడ్చడానికి ఒక శవపేటికలో పెట్టినప్పుడు వాళ్ళ నైబర్ సడన్ గా ఆ పాప హెడ్ కదలడం గమనించాడు. వెంటనే వాళ్ళ పాప పేరెంట్స్ కి చెప్పి ఆ పాపను బయటికి తీశారు. కాసేపటికి ఆ పాప మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ చేసింది అండ్ ఫైనల్ గా బతికింది. ఈ 2 సంఘటనల్లో అసలు ఆ చచ్చి లేచిన ప్రక్రియకి కారణం ఏంటో ఎవ్వరికీ తెలీదు. వీటి బట్టి ఒక మనిషి చనిపోయాక కూడా మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ప్రూవ్ అయింది. అంటే ఇలాంటి వాటి వల్ల జాంబీలు తయారయ్యే ఛాన్సులు ఉన్నాయంటావా? ఇవి జస్ట్ చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి లేస్తాడు అనడానికి ఎగ్జాంపుల్స్ మాత్రమే. నిజానికి ప్రపంచంలో మనుషులు జాంబీలుగా మారడానికి 2 విధాల అవకాశాలు ఉన్నాయి. ఏంటవి? 1, సైంటిస్టులు ఎన్నో ఏళ్ళగా చేస్తున్న పరిశోధన చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించడం. జనరల్లీ మనిషి చనిపోవడం అంటే బ్రెయిన్ యాక్టివిటీ అంతా ఆగిపోయి న్యూరాన్స్ అన్ని షట్ డౌన్ అయిపోయి బాడీ వర్క్ అవడం ఆగిపోవడం. కానీ మన సైంటిస్టులు మనిషికి స్టెమ్ సెల్స్ వెన్నుముక్కలో ఇంజెక్ట్ చేయడం వల్ల అవి బ్రెయిన్ లో మళ్ళీ న్యూరాన్స్ ని పెంపొందించి అవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ బ్రెయిన్ ని రీస్టార్ట్ చేసి దాని ద్వారా ఎలక్ట్రికల్ నర్వ్ సిమ్యులేషన్ చేసి బాడీ మొత్తం వర్క్ అయ్యేలా చేయడమే ఈ పరిశోధన టార్గెట్. వావ్, అలా చేస్తే మంచిదే కదరా? ఇక్కడే ఒక ముప్పు కూడా ఉంది. ఈ పరిశోధన కత్తి మీద సాము లాంటిది. ఇందులో చిన్న పొరపాటు జరిగినా అది జాంబీలను పుట్టిస్తుంది. అలా ఎలా? బ్రెయిన్ ని రీస్టార్ట్ చేయడం అంటే అది పర్ఫెక్ట్ గా జరగాలి. ఒకవేళ ఇందులో ఈ పరిశోధన వల్ల బ్రెయిన్ లో న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వకుండా బ్రెయిన్ స్టెమ్ మాత్రమే యాక్టివేట్ అయితే మనిషికి ఎమోషన్స్, మెమరీ ఏవీ లేకుండా ఒక డెడ్ బాడీ లేచి నడిచినట్టే. అండ్ జాంబీల్ గా మారడానికి ఉన్న 2వ అవకాశం గడ్డగట్టుకుపోయిన వైరస్లు. వైరస్లు గడ్డగట్టమేంట్రా? అవి ఏమైనా ఫ్రిడ్జ్ లో ఉంటాయా? కాదు, మన ఆర్కిటిక్ రీజియన్ లో అండ్ అంటార్క్టికాలో చాలా ఐస్ ఉంది. 2000 లో సైబేరియన్ పర్మాఫ్రాస్ట్ లో ఉన్న ఐస్ నుండి పితో వైరస్ అనేది ఒకటి మన సైంటిస్టులు బయటికి తీశారు. అది ఎంత డేంజరస్ అంటే అది ఏ బాడీనైతే అటాక్ చేస్తుందో ఆ బాడీని కొన్ని నిమిషాల్లోనే చంపేస్తుంది. ఈ వైరస్ చాలా మందికి భయం పుట్టించింది. దీనిపై రీసెర్చ్ చేయగా సైంటిస్టులు నిర్ధారించింది ఏంటంటే 15,000 సంవత్సరాలుగా చాలా భయంకరమైన వైరస్లు ఈ ఆర్కిటిక్ ఐస్ లో బందీగా ఉన్నాయని, అందులో హ్యూమన్ బ్రెయిన్ ని డెడ్ చేసి పక్క వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసే జాంబీ వైరస్లు కూడా ఉండొచ్చని డిక్లేర్ చేశారు. అమ్మయ్య, పోన్లే మామ, ఆ ఐస్ లోనే ఉన్నాయిగా, మనం సేఫే. ఇప్పటి వరకు సేఫే. కానీ మనం వెహికల్స్ ఎక్కువగా వాడి అండ్ చాలా ఫ్యాక్టరీలు పెట్టి గ్లోబల్ వార్మింగ్ ను పెంచేస్తున్నాం. దానివల్ల వేడి పెరిగి మెల్లగా మన ప్రపంచంలో ఉన్న ఐస్ అంతా కరిగిపోతుందంట. దాంతో 15,000 సంవత్సరాలుగా ఐసులో గడ్డకట్టుకుని ఎదురు చూస్తున్న వైరస్లు కరిగిపోయి బయటకు వచ్చేస్తాయి. భయపెట్టట్లేదు మామా, ఇది మన నిర్లక్ష్యానికి ఫలితం అని చెప్తున్నా. ఆల్రెడీ ఇస్లాంలో ఒక విషయం బల్లగుద్ది చెప్తున్నారు. అదేంటంటే మానవాళికి చివరి రోజులు చాలా దగ్గరగా ఉన్నాయని. ఆ రోజున చనిపోయిన వాళ్ళంతా లేచి నడుస్తారని. మేబీ వాటికి సంకేతాలే మన నిర్లక్ష్యంతో పెరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ ఏమో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి మన ఫన్మజ్జి ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టి